వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ జిల్లా జగ్గంపేటలో మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు. జగ్గంపేట చివర కోనేటి వీధి నుండి జగ్గంపేట విద్యుత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలను అమలు చేయడం లేదని, విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి 6 నెలల్లో సుమారు 15,455 కోట్ల 36 లక్షలు పెంచారని, ప్రజలపై విద్యుత్ భారాన్ని వెంటనే తగ్గించాలని విద్యుత్ కార్యాలయం దగ్గర నిరసన అనంతరం డివిజనల్ ఇన్ఛార్జికు వినతి పత్రం అందజేశారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత నియోజకవర్గాల వారీగా ఈ యొక్క కరెంట్ ఛార్జీల పెంపుపై మరి పోరుబాటు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దానిలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి నాయకులు, అలాగే ప్రజాప్రతినిధులు, ఇతర సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ సంబంధించినటువంటి పెద్దలు, అలాగే రైతు సోదరులు, అనేక మంది మహిళా సోదరులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. మరి దానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క పోరుబాటుకు సంబంధించినటువంటి ఒక విజ్ఞాపన పత్రాన్ని మరి మాకు సంబంధించినటువంటి జగ్గంపేట సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ గారికి ఈరోజు ఇప్పుడు మేము అందరి సమక్షంలోని మరి అది వారికి ఇవ్వడం జరిగింది. మరి ఎందువల్లంటే మనందరికీ తెలుసు, మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా మరి శుష్క అబద్ధ వాగ్దానాలు చేశారు. మనందరికీ తెలుసు, మరి కేవలం విద్యుత్ సమస్యనే తీసుకుంటే మిగతా సమస్యలు అన్నీ కూడా అందరికీ తెలుసు మరి ఏ రకంగా అమలు చేస్తున్నారో. మరి ఈరోజు విద్యుత్ సమస్య తీసుకుంటే మరి అవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత ఒక్క నయా పైసా పెంచాం, ఒక్క యూనిట్ ధర పెంచమని చాలా అబద్ధాలు ఆడారు కూటమి నేతలు అందరూ కూడా మాట్లాడి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు చేసేటువంటి పని సుమారు కేవలం 6 నెలల్లోనే 15,485 కోట్ల 36 లక్షల వరకు కూడా మరి ఈ బాదులు కార్యక్రమం నిర్వహించారు వారు. మరి వారిని ఏమనుకోవాలి. అలాగే అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని మా డిమాండ్ ఈరోజు. అవన్నీ ఏదైతే 15,000 పైగా కోట్లు వారు ఈ బాదులు కార్యక్రమం చేశారో ఆ బాదులను వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంబంధించినటువంటి విధానమే తీసుకుంటే మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైం ఇచ్చి కూడా వారికి ఉచితంగా 200 యూనిట్ల వరకు కూడా ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించింది ప్రభుత్వం. మరి అది అలా కొనసాగుతూనే ఉంది. కానీ వీరి నేతలు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ 200 యూనిట్లు ఉచితంగా ఉన్నది దళితులకి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటిది అది ఈరోజు మళ్ళీ క్యాన్సిల్ చేసి యథావిధిగా వారు డబ్బులు కట్టే విధంగా చేయడం జరుగుతుంది. ఆ 200 యూనిట్లకు సంబంధించినటువంటి బిల్లు ఎంత వస్తే అంత ప్రతి ఒక్క వినియోగదారుడి మీద, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి దళితుల మీద ఈరోజు భారం మోపడం జరిగింది ప్రభుత్వం. ఆ ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీల మీద అది యథావిధిగా కొనసాగించాలన్నది మా డిమాండ్.